ఈరోజు 3 పండుగలు ఉన్నాయి. ఏమున్నాయి? 3 పండుగలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి పండుగ నూతన సంవత్సరం. 2025వ సంవత్సరము గతించిపోయి 26లోనికి కొద్దిసేపటిలో మనము ప్రవేశించబోతూ ఉన్నాం. రెండవ పండుగ యేసు అనేటువంటి పేరు పెట్టేటువంటి నామకరణ మహోత్సవం. ఆ బాలుడికి ఏం పేరు పెడుతున్నారు? యేసు అనేటువంటి పేరు పెట్టేటువంటి పండుగ, యేసు నామకరణ మహోత్సవం అని అంటాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మూడవది మనం చూసినట్లయితే మరియా మాతృత్వ మహోత్సవం. నూతన సంవత్సరం అనేది అందరూ చేసుకుంటారు. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఈ నూతన సంవత్సరం అనే పండుగను చేసుకుంటారు. యేసు నామకరణ మహోత్సవం అనేటువంటి పండుగని క్రైస్తవులందరూ చేసుకుంటారు. ఆ క్రైస్తవులు, ఈ క్రైస్తవులు, ఆ క్రైస్తవులు అని లేదు. ఏ డినామినేషన్ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా యేసు నామకరణ మహోత్సవాన్ని కొనియాడతారు. మూడవ పండుగ ఏమిటంటే మరియా మాతృత్వ మహోత్సవ పండుగ. ఇది కథోలిక విశ్వాసులు మాత్రమే, మనము మాత్రమే ఈ యొక్క మరియ మాతృత్వ పండుగను మనము జరుపుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ఈ 3 పండుగలను కూడా ఈరోజు మనము కొనియాడుతున్నామని ఈ యొక్క వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మొట్టమొదటిగా నూతన సంవత్సరం గురించి కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం ఇస్తూ ఉన్నాం. అంతే కదా? ఏ సంవత్సరం గడిచిపోయింది? 2025వ సంవత్సరము గతించిపోయింది. 2026లోకి ఒక కొద్ది గడియలలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. అయితే అనేక మంది మన స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, ఇంకా మరి తెలిసినటువంటి వారు కానీ, లేదా మన పక్క గ్రామాల్లో కానీ మరి ఆ తెలిసినది వారు 25వ సంవత్సరాన్ని చూశారు, 26వ సంవత్సరాన్ని చూడలేకపోయారు. కానీ దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి 2025వ సంవత్సరమును చూసి ఇప్పుడు ఎందులోకి వెళ్తున్నాం? నూతన సంవత్సరంలోనికి వెళుతూ ఉన్నాం. కాబట్టి గడిచినటువంటి సంవత్సరం 2025 గడిచినటువంటి సంవత్సరంలో మనకి ఒక అనుభవాల పుట్ట. ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అభిరుచులు, మరి ఆనందం, సంతోషం, విచారం, అనేకమైన మేలులు దేవుడు చేసి ఉండవచ్చు. కాబట్టి గతించినటువంటి సంవత్సరాన్ని ఒకసారి ముందుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఎన్ని మేలులు